నమస్తే. మనం మార్కెట్‌లో నకిలీ నోట్లను కూడా చూస్తుంటాం అప్పుడప్పుడు. అట్లనే ఇప్పుడు కొత్తగా నకిలీ రేషన్ కార్డులను కూడా చూడాలి. నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది ఈ వార్త వింటుంటే. ఇగో ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఇవి నకిలీ రేషన్ కార్డులు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు పోతుంది. అందులో భాగంగా కొందరు కాంగ్రెస్ నాయకులే నకిలీ రేషన్ కార్డులు పంచుతున్నారు. ఆ వార్త చదివినాక మాట్లాడదాం మనం. ఆ! ఇది కథ. రేషన్ కార్డ్ నెంబరు, కుటుంబ పెద్ద పేరు, భర్త, ఇవన్నీ డీటెయిల్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గోపనపల్లిలో నకిలీ కాంగ్రెస్ రేషన్ కార్డుల కలకలం. వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వింత దుష్ట రాజకీయాలట. ప్రజాపాలన అనుకుంటూనే నీచమైన రాజకీయాలు చేస్తూ కలెక్టర్, ఎంఆర్ఓ కార్యదర్శి, వివిధ ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా స్వార్థ రాజకీయాలకు పాల్పడి తామే రేషన్ కార్డులు ఇస్తున్నట్లు కాంగ్రెస్ రేషన్ కార్డులు అందులో కాంగ్రెస్ నాయకులు, లీడర్లు మరియు అధ్యక్షుడు మిట్టపల్లి నాగార్జున గారి ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారట. ఇట్టి విషయంలో వరంగల్ జిల్లా కలెక్టర్, ఆర్డీఓ స్పందించాలనేది ప్రధానంగా మనకు అది ఒక టెక్స్ట్ కనిపిస్తూ ఉంది. అయితే ఏమన్నా ఉన్నదా నాకు అర్థం కాదు. నకిలీ నోట్లు చూస్తున్నాం మనం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నీచ రాజకీయాలకు దిగజారినంటే ఈ వార్తకు మించి ఏది ఉండదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇట్లా పంచుకున్నారు. ఇగో ఈయననేమో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఈయన ఎవరు? మిట్టపల్లి నాగార్జున, గోపన్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులంట. ఏమన్నా ఉండాలి కదా, కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు మనకు రేషన్ కార్డులు ఎట్లుంటాయంటే ఉంటే ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది ఒరిజినల్గా మన రేషన్ కార్డులలో, తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిది ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. వీళ్ళు నకిలీ రేషన్ కార్డులు సరే 3 రంగులు కూడా వేసారు వాళ్ళ దీనిలో కాంగ్రెస్. సరే వారి పార్టీ జెండా కాబట్టి వేసుకున్నారు. ఇట్లా ఎప్పుడన్నా చూసినావా మనం? గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఫోటో ఎప్పుడన్నా చూసినావా రేషన్ కార్డులలో? ఎంత నీచానికి దిగజారిందో చూడు కాంగ్రెస్ పార్టీ. ఇంకా విచిత్రం ఏంటంటే రేషన్ కార్డు నెంబరు, తర్వాత కుటుంబ పెద్ద పేరు, ఇక భర్త, మొత్తం ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కథలు. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి, మీరు కూడా కళ్ళారా చూడండి. ఇది ఇదంతా నకిలీ కార్డులు అంటే భ్రమ పెట్టడానికి మేము ఏదో చేస్తున్నాం. ఇదంతా ఎవరిది ప్లాన్ అంటే ఈ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా మిట్టపల్లి నాగార్జున పని. ఇదంతా లంగ పని ఆయనదే. ఇది వీడియో ఎంత విచిత్రంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలంటే ఇది. ఇట్లాంటి రేషన్ కార్డులు నేనైతే ఎప్పుడు చూడలేదు. అయ్యో, వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో విచిత్రంగా రేషన్ కార్డుల పంపిణీ. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే రేషన్ కార్డులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటో ఏంటి? ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తి రేషన్ కార్డుపై తన ఫోటో ముద్రించుకొని ప్రజలకి అవి దొంగవే, అవి నకిలీవి. దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలా తలతిక్క పనులు చేయకుండా చూడాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయినా నాకు అర్థం కాదు, కనీసం అక్కడ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా తెలియదా? ఇంత అజ్ఞానంగా, ఇంత అధ్వానంగా ఉంటారా? మరి మామూలు విషయం కాదు ఇది. నిజంగా అక్కడ ఎంఆర్ఓ కానీ లేకపోతే కలెక్టర్ కానీ చర్యలు తీసుకోవాలి. అసలు ఎట్లా అనుమతిస్తారంటే నాకు అర్థం కాదు. ప్రజలన్నా ఎట్లా తీసుకుంటున్నారు మొత్తం? మళ్ళీ ఎట్లుందంటే 3 రంగుల జెండా అట్లా కనిపిస్తుంది రేషన్ కార్డులో. అది కేవలం ఆధార్ కార్డు, మన చిన్నది ఆధార్ కార్డు ఉంటుందా, సేమ్ అట్లే ఉంది. ఫోటోలు వేసుకున్నారు. ఆహార భద్రతా కార్డు, తెలంగాణ ప్రభుత్వం ఆహార సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలంట. ఈడ రేవంత్ రెడ్డి ఫోటో, ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, ఈ కాంగ్రెస్ అధిష్టానం ఫోటోలు వేసుకున్నారు. ఇటు వర్ధన్నపేట ఎమ్మెల్యేది. ఇదంతా ఈయనదే, మిట్టపల్లి నాగార్జున పని. ఇదంతా సేమ్ ఆధార్ కార్డు లాగా చేసిండు. డిట్టో ఆధార్ కార్డు, మన చిన్నది ఆధార్ కార్డు ఉంటుందా, సేమ్ అట్లా చేసిండు. ఇంత దిగజారాలన్నా ఓట్ల కోసం ఈ నాయకుడు ఎమ్మెల్యేలకు తెలుసా తెలియదా మరి ఆయనకు? ఈ మిట్టపల్లి నాగార్జున ఇంత దిగజారిపోయాడు. ఇజ్జతి పోయిన పని ఇది. ప్రతిపక్షాలకు మంచి ఆయుధం ఇది. అక్కడ ప్రజలు తిడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని. ఇలాంటి వారిని పెంచి పోషించుకుంటా ఈ ఎమ్మెల్యేలు కూడా ఇంత చిల్లర వ్యవహారానికి తెరదీస్తారంటే నాకు అర్థం కాదు. ఇంత చిల్లర వ్యవహారమా? వీడియోలు కూడా ప్రత్యక్షంగా వస్తున్నాయి. ఇదిగో వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం, పర్వతగిరి మండలం ఇదంతా చదివిన వార్తనే. రేషన్ కార్డుల పంపిణీ గోపన్పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నాగార్జునపై చర్యలకు డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలట. ప్రతిపక్షాలు ఇప్పుడు ఊకునే పరిస్థితి లేదు. ఇక మంచి ఆయుధం దొరికింది వాళ్ళకు. వర్ధన్నపేట ఎమ్మెల్యేలకి మెడకు చుట్టుకున్నది ఇది. కొంచెమన్నా సిగ్గుండాలి కదా అక్కడ ఉన్న స్థానిక నాయకుడు, ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఏంటో ఏమన్నా ఉంటే కార్యక్రమాలు చేసుకోవాలి పార్టీ తరఫున. కానీ ఈ చిల్లర వ్యవహారం ఏందండి నాకు అర్థం కాదు.
అసలు ప్రభుత్వ రేషన్ కార్డులు మీరే ఇస్తున్నారా, ఇంకెవరు ఇవ్వలేదా? గతంలో కూడా ఇచ్చిండ్రు ఎంతో కొంత, ఇప్పుడు మీరు కూడా ఇచ్చిండ్రు, ఓకే మంచిదే. కానీ ప్రభుత్వం తరపున అధికారికంగా ఇవ్వాలి, కానీ ఇట్లా సొంతంగా ఇచ్చడం ఏంది? ఇది కేవలం ఎలక్షన్ స్టంటు. ఈయనపై చర్యలు తీసుకోకపోతే మాత్రం అక్కడ ప్రతిపక్షాలు చాలా గగ్గోలు పెడుతున్నాయి. మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడో, ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడో అర్థమైతే లేదు. కానీ మొత్తమే అయితే నకిలీ నోట్ల లాగా నకిలీ రేషన్ కార్డు కూడా పుట్టుకొచ్చిన అనేది ఈ వార్త చూస్తే మనకు వాస్తవం తెలిసిపోతుంది.